మన మీద ఉన్నాయి, మన బిడ్డల మీద ఉన్నాయి, మన కుటుంబం మీద ఉన్నాయి, మన గ్రామం మీద ఉన్నాయి, మన సంఘం మీద ఉన్నాయి. ఆయన కొన్ని సంవత్సరాలు మన కొన్ని సంవత్సరం అంతా ఆయన భయభక్తులు కదా ఆయన కళ్ళు లోకం ఉంటుంది అంటారు. కానీ మనం చూస్తే ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై ఏంటండి ఇత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల బలం పొందాడు. నేను పోయిన సంవత్సరం ఏం చెప్పానో మీకు తెలుసా? నేనేం చెప్పాను చెప్పండి అమ్మా. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది నేను చెప్పిన వచ్చే సంవత్సరంలో కొంతమంది కాబట్టలేదు, కొంతమంది దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఇత్తనం వేసి 100 అంతల ఫలం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఒకసారి చెప్పండి, ఆశీర్వది. మీకు అందులో ఆశీర్వాదాలుగా ఆశీర్వాదాలు కావాలంటే చెప్పండి. ఆశీర్వదించి అంటే ఆశీర్వదించి నన్ను జీవించి నన్ను ఆశీర్వదించి ప్రార్థన చేయి. ఆశీర్వదించి ఆ సంవత్సరము దేవుడు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యం ఏముందంటే ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేస్తాను. హల్లెలూయా. ఈ బెండాలలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు ఆశీర్వదిస్తున్నారు. మీ బిడ్డలు ఆశీర్వదిస్తున్నారు, మీ భర్తలు ఆశీర్వదిస్తున్నారు, మీ భార్యలు ఆశీర్వదిస్తున్నారు. భార్యలే కాపాడుతున్నారు కానీ భర్తలు కాపాడలేదు. హల్లెలూయా. గోడ పక్కన ఉండొచ్చు. కానీ సామాన్లు చూస్తే ఇప్పుడు భార్యనే కాపాడతారు ఎక్కువ. మన వాళ్ళు వెళ్ళు పార్కు వెళ్ళిపో. నేను చూడండి పార్కు తోలేస్తాడు. ఓకే వెళ్ళిపో. నా కొడుకు పాపం చేసి ఇది చూస్తుండే అబ్రహాము దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. ఈరోజు దేవుడు మేమందరే ఎవరిని ఊరు ఆ ఊరు గ్రామస్తులు అందరినీ, చిన్నవారిని పెద్దవారిని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆశీర్వదించాలండి అని మీరంటే నన్ను అడగండి. హల్లెలూయా. నన్ను అడగండమ్మా, నేను చెప్తాను. దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. మరి మొదటిగానే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను దేవుడు స్తోత్రం. నిన్నేం చేస్తాడన్నాడు? దేవుడు గొప్ప జనముగా చేసేస్తాడు. ఎప్పుడు? దేవుని మాటను విన్నప్పుడు. హల్లెలూయా. ఎలా ఉండాలంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక ఎవరు చూస్తాం? 5వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే కన్నడ మార్గాన్ని చూస్తాం. పిల్లలు తీడి మీ తీడి నువ్వు సొలిగినండి. మీరు బైబిల్ చదవాలా? పనుకోండి ఇలా అవతి చిప్పేయి. బైబిల్ చిప్పేయి. తీసారా అమ్మా? ముందులే ఎత్తనాంలే, ఇంకా అయిపోయింది. ముందులే ఎత్తనా వెళ్ళిపోతురు. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి దీన మనసుని వస్త్రమును ధరించుకోండి. నెక్స్ట్ దేవుడు ఆకారాన్ని ఎదిరించి దీనులకు కృపనికరించాడు. సోదరు చెప్పండి. అందరు చేతి పైకి అదే చెప్పండి. అదే బాబా, మీరు అందరూ మంచోళ్ళే. అందరూ మంచోళ్ళే కానీ పాత్ర అంటే రా దేవుడు స్తోత్రం. అబ్రహాము దేవుడు అంటున్నాడు ఏమంటాడంటే నిన్ను నేను రెండో వచ్చింది. అదే రాజ్యం రెండో వచ్చింది ఏముందంటే పిల్లల సంగతి
ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి హల్లెలూయా. ఈ రోజు దేవుడు ప్రసంగం ఏంటంటే, పోయిన సంవత్సరం నేను ఏం చేశానో మీకు తెలిసాను అమ్మగారు? తెలిసిన వాళ్ళు చెప్పండి. మీరు చెప్పలేకపోతే నాకు తెలుసని చేయబోయి కట్టారు. హల్లెలూయా. యెహోవా మమ్ములను మర్చిపోలేదు. కీర్తన గ్రంథము 115:12 కీర్తన గ్రంథము 115:12 వాక్యం ఏముందంటే, యెహోవా మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించెను. ఏం చేశాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని మర్చిపోలే. ఎవరు ఆశీర్వదించాడంటే పిల్లలు ఆశీర్వదించాడు, పెద్దోడు ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు దేశంలో ఇతర వేసి గడిచిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం చూస్తే 100 వచ్చాయి. 26 అధ్యాయానికి వచ్చాయి. ఆదికాండం 26:12 వచ్చాయి. ఆదికాండం 26:12 వచ్చాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు చదవడమా? ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై ఇతరులు వేసి ఆ సంవత్సరము 100 ఫలించిన యెహోవా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. సోదరు చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఆశీర్వాదం కావాలన్నాడు. సోదరు చెప్పాలా? చెప్పలామా? भाई जास्ती बोलना क्या बोलता है? जास्ती बोलना कहा। దేవుని స్తోత్రం. धीरे धीरे नहीं, जास्ती बोलना का. अभी आवाज जास्ती करो. हालेलुया पड़े. హల్లెలూయా. అది హల్లెలూయా. మామా ఇప్పుడు ఈ రోజు ఏంటంటే నవ్వుకుంటూ మనం ఆనందం, మనం అంతే. మనం అందరం ఏసే దగ్గరికి వచ్చాం. ఏసయ్య మనల్ని నరకన పోకుండా ఆయన పుట్టి మనం రక్షించాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆనందించాలి. అందుకని నవ్వుకోవాలా, ఆనందించాలా, సంతోషించాలా. అబక్ అంటున్నాడు. అబక్కి రాసిన గ్రంథము 3:17 అబక్కి అక్కడ తీయాలా, అది ఎక్కడుందో తెలియదు. ఎక్కడుందంటే బైబిల్లో ఉందంటాడు. అది ఆచారం ఎక్కడుంటే బైబిల్లో ఉంది. కోన్ ఎక్కడ చూడంటే బైబిల్లో చూసాను. అబక్కి గ్రంథము 3:17 అంజూరప చెట్టు పూయకుండును లేకపోయినను కొంచెం మీరాండి పాస్టర్ చెరువులో పంట లేకపోయాను, గొర్రెలు దొడ్లు లేకపోయాను, ఏంటి లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అంటాడు. అబ్బా సోదరు చెప్పండి. గడి చెప్పాలా? గడి చెప్పండి. ఇంకా చెప్పండి. పురనినాదం ధ్వనించెట్టి సమయం ఆసన్నమా ఎనుగా ఆశుచి నామం ఎంత ఆనందము ఆశతో కనిపెట్టేదం. ఆశుచి నామం ఎంత ఆనందము ఆశతో కనిపెట్టేదం. ఆలోచన
దుఃఖము తీర్చుగా. ఆ రోజు అడుగు పరిగెత్తి మాటలలో దుఃఖము తీర్చుగా. మనమా పురవినాదం అంత గట్టిగా చెప్తా కడికే అవుతుంది అనమాట. ఏ బాబు బూరు అంటే చూడు బయట ఈ సమయంలో మనం చూసామా, తగిన సమయంలో మనం ముగిస్తాం. ఆనందం, ఏసుకుంటారని ఆనందం, ఏసుకుంటారు మనం రక్షించాలని ఆనందం. ఇప్పుడు ఈ రోజు అందరం ఆనందంగా ఉండాలి, ఒకరు ఒకరు సంతోషంగా ఆనందంగా ఉండాలి. అయితే ఆ దేశంలో ఇస్సాకు ఇతను వేసి నూరందరూ ఫలించాడు. ఆయన దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు. 26 12 వచ్చిన చూసుకో, 26 12 వచ్చిన చూసుకో, బైబిల్ చూసుకో, అటు తెలియదు చెప్పాయికో. ఇతను వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొంది యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. సోదరు చెప్పండి, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు, నూరంతిరిగా గొప్పవాడయ్యాడు, బహువాడు. ఆయన ఆశీర్వదింపడ్డాడని చదువు చదువు ఇంకా చదువు బయటపెట్టుకో. అయిపోయింది అయిపోయిందా చదవమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడైనందున ఏంటండి క్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పొందొచ్చు వచ్చాను. అది నవ్వండమ్మా నవ్వండి, అది హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే అక్కడ చదువు బాబా చదువు పూజ. గొడ్లాస్తియు సమూహము కలుగునందున ఫిలిష్తీయులకు అసూయ పుట్టెను. సోదరు చెప్పండి, అని ఉందా అక్కడ? ఉందా ఉందా? ఎప్పుడైతే ఇస్సాకు ఆశ్చర్యపడ్డాడో అప్పుడు ఎవరికి వచ్చింది అసూయ? ఫిలిష్తీయులకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ పైకి వచ్చేసాడు, ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆశ్చర్యపడిపోలేని ఫిలిష్తీయులు ఇస్సాకు మీద అసూయపడ్డారు. దేవుని స్తోత్రం. అయితే ఇస్సాకు గొప్ప మీకు అంత ఆశీర్వాదం పొందిన వాడై దేవుడు అతన్ని గొప్పగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువులారా, ఈ రాత్రి వాక్యం నాటి మీరు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహామును ఆశీర్వదించినట్టు 14 వచ్చిన చదువు, 14 వచ్చిన అదే 14 వచ్చిన 14 చదువు, 24 వచ్చిన చదువు. ఆ రాత్రి యెహోవా నేను తండ్రి అయినా అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అనలేదు. యేసుక్రీస్తే దేవుడు మనకి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు కానీ యేసుక్రీస్తు దేవుడు అనలేదు. యేసుక్రీస్తు మనకు దేవుడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలా? క్రీస్తువా నా ప్రియ నాయకుడా, నీరకయే క్షణమోపడా. క్రీస్తువా నా ప్రియ నాయకుడా, నీరకయే క్షణమో. నాకందరు చుట్టుకుటకు నన్నదరించుటకు, నాకందరు చుట్టుకుటకు నన్నదరించుటకు, నా యేసువా జగముల పైన వేగరమ్ము, నా యేసువా జగముల పైన వేగరమ్ము. హల్లెలూయా. నేను ముగిస్తున్నానండి. అమ్మగారు చాలా టైం అయిపోతుంది మీకు.
సంతోషంగా ఉన్నారు అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, యోసేపుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, శేఖర్ బాబుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు. ఆమేన్. శేఖర్ బాబుని దేవుడు ఈ గ్రామంలో గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప జనముతో, గొర్రె మేకలతో దేవుడి గ్రామంలో ఆయన్ని ఆశీర్వదిస్తాను. ఈ రోజు మాట్లాడారు. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇలా అన్నారు అంతే. చప్పట్లు కొట్టండి. చప్పట్లు. హల్లెలూయా. 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 అమ్మా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. కొంతమంది వెళ్ళిపోకండి, ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థనగా ఉండాలి. ఆఖరి ప్రార్థనగా లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు. ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీ పిల్లలు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీ భర్తని, నీ భార్యను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీ బిడ్డలకు ఉద్యోగం రాబోతుంది. ఆమేన్. నీ బిడ్డలు ఉద్యోగం చేయబోతున్నారు. ఆమేన్. చదువుల్లో పాస్ అవబోతున్నారు. ఆమేన్. ఇతర దేశాలు వెళ్ళబోతున్నారు. ఆమేన్. దీవెనలు పండబోతున్నారు. ఆమేన్. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇంతవరకు 2 మాటలు మనం అనుకున్నాం. ఏంటంటే ఇస్సాకు ఆయన ఆ దేశంలో ఎత్తున వేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి చూసిన తర్వాత 100 పాలు కష్టపడబోతున్నారు. మీ రాత్రి అనేక బీపీలు, షుగర్లు అన్ని స్వస్థపడబోతున్నారు. యేసయ్య స్వస్థపరిచేస్తున్నాడు. ఈ పండుగలో స్వస్థపరిచేస్తున్నాడు. నమ్మో, నమ్మో, యేసుని ముట్టాలని నమ్మో. వీరవాహిని ప్రేమగల దయగల ప్రవేశ మీ దాసులు శేఖర్ బాబు గారిని, అలా పాస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారిని వారికి ఇచ్చినది కుమార్తెలు లేక ప్రైస్ని ఆ కుటుంబం జీవించి ఆస్వాదించి ఈ గ్రామంలో నువ్వు ఎన్నుకున్న వందనాలు ఉన్నాయి. ప్రభా ఇదిగో ఇస్సాకు వేసిన విత్తనం 100 ఫలించినట్లుగా ప్రభా ఇదిగో మీ గ్రామంలో నా ప్రభు వారు అభివృద్ధి వస్తున్నారు. ఒక ఆశీర్వాదం పొందవచ్చు. దేవుడు వాళ్ళని ఆస్వాదించండి, అంతటిగా దీవించండి, గొప్ప జనముగా చేస్తున్నారు. ఆమేన్. అలాగే కాకుండా ఈ గ్రామాన్ని కూడా దీవించి ఈ గ్రామాన్ని ఆస్వాదిస్తున్నాం. కూడొచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి. ఎవరు కూడా విడిచిపెట్టద్దు. అందరూ కూడా దీవిత ఆస్వాదించారు. ఇక జరగబోయే కార్యక్రమంలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క కృపను బట్టి మొదటి వర్తమానము, రెండవ వర్తమానము దేవునికి మహిమకరంగా దేవుడు నిలబెట్టుకుని. సార్ ఒక్క నిమిషం కేక్ కటింగ్ ఉందండి. చిన్నపిల్లలు